ఉత్తరాదికి దక్షిణాదికి అంతరం భారీగా పెరుగుతుందనే ఆందోళన వినిపిస్తున్న వేళ సౌత్ లో మొత్తం 67 పార్లమెంటు స్థానాలు పెరగబోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న స్థానాలకు 50% పెంచుతామని చెప్తున్నారు. ఫస్ట్ మనం తెలంగాణ నుంచి స్టార్ట్ చేద్దాం. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న పార్లమెంటు స్థానాలు 17, అయితే పెరిగేవి 9, మొత్తం 26కు చేరబోతున్నాయి. అంటే ఇప్పుడున్న స్థానాలకి సగం పెంచుతామని చెప్తున్నారు. 50%, 17లో సగం 8.5, బట్ మనం 9 వేసుకున్నాము. 17 నుంచి 9 స్థానాలు కలిపితే మొత్తం 26 స్థానాలు పెరిగిన తర్వాత తెలంగాణకి పార్లమెంటు స్థానాలు రాబోతున్నాయి. ఇది తెలంగాణ పిక్చర్. నెక్స్ట్ ఏపీ, ఆంధ్రప్రదేశ్ విషయానికి వద్దాం. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్న ఎంపీ స్థానాలు 25, పెరిగేవి 13, 25లో సగం 12.5, మనం 13 వేసాము. మొత్తం 38 స్థానాలు కొత్తగా రాబోతున్నాయి మొత్తం సంఖ్య. నెక్స్ట్ తమిళనాడు విషయానికి వద్దాం. తమిళనాడులో ఉన్న ప్రస్తుతం ఎంపీల సంఖ్య 39, పెరిగేవి 50%, అంటే 20, మొత్తం 59 ఎంపీ స్థానాలు తమిళనాడుకి రాబోతున్నాయి. నెక్స్ట్ స్టేట్ కర్ణాటకలో ప్రస్తుతం ఉన్న ఎంపీ స్థానాలు 28, పెరిగేవి 14, మొత్తం సంఖ్య 42కు చేరబోతుంది. నెక్స్ట్ కేరళ రాష్ట్రానికి వద్దాం. కేరళం ప్రస్తుతం 20 ఎంపీ స్థానాలు ఉన్నాయి, 10 పెరుగుతాయి, 30. ఇక్కడ ఇది క్లియర్ గా కనిపిస్తోంది. 20 స్థానాలు ఉన్నాయి, అందులో సగం 50%, అంటే 10 పెరుగుతాయి, మొత్తం సంఖ్య 30 అవుతుంది. అన్ని రాష్ట్రాల్లో కూడా ఇదే పద్ధతి అవలంబిస్తున్నాము అని చెప్తున్నారు. ఇది మన సౌత్ స్టేట్స్. నెక్స్ట్ నార్త్ లో కూడా చూద్దాం. నార్త్ లో ఉత్తరప్రదేశ్ ప్రస్తుతం ఉన్న ఎంపీ స్థానాల సంఖ్య 80, పెరిగేది సగం, మొత్తం సంఖ్య 120కి చేరబోతోంది. నెక్స్ట్ పంజాబ్ లో ప్రస్తుతం 13 ఎంపీ స్థానాలు ఉన్నాయి, 7 పెరుగుతాయి, మొత్తం 20కి పెరుగుతుంది సంఖ్య. నెక్స్ట్ మధ్యప్రదేశ్ ప్రస్తుతం 29 స్థానాలు ఉన్నాయి, 15 పెరుగుతాయి, మొత్తం సంఖ్య 44కు చేరుతుంది. ఇంకా మహారాష్ట్ర ప్రస్తుతం 48, పెరిగేవి 24, మొత్తం 72. మనమంతా కూడా ఇప్పుడు ఉత్తర భారతం చూస్తున్నాం. హర్యానా ప్రస్తుతం 10, పెరిగేవి 5, మొత్తం 15. వెరీ సింపుల్. నెక్స్ట్ గుజరాత్ రాష్ట్రం ప్రస్తుతం 26, పెరిగేవి 13, మొత్తం 39కి చేరుతుంది సంఖ్య. చాలా క్లియర్ గా మనం వీడియో వాళ్ళు చూపిస్తూ ఉన్నాము ఏ రాష్ట్రానికి ఎంతెంత పార్లమెంటు స్థానాలు పెరగబోతున్నాయని. బీహార్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పార్లమెంటు స్థానాల సంఖ్య 40, 50% పెరుగుతుంది, అంటే 40లో సగం 20, పెరిగి మొత్తం 60 స్థానాలకు చేరుతుంది. నెక్స్ట్ పశ్చిమ బెంగాల్ ప్రస్తుతం 42, పెరిగేవి 21, మొత్తం 63 స్థానాలకు చేరుతుంది పార్లమెంటు స్థానాల సంఖ్య. నెక్స్ట్ దక్షిణ భారతదేశం మొత్తంలో ఉన్న పార్లమెంటు స్థానాల సంఖ్య ప్రస్తుతం 130, పెరిగేవి 67, మొత్తం 197 స్థానాలు ఉండబోతున్నాయి దక్షిణ భారతదేశంలో ఎంపీల సంఖ్య. ఇది క్లియర్ పిక్చర్. దక్షిణ భారతదేశమైనా ఉత్తర భారతదేశమైనా కూడా మేము ఒకే ఫార్ములా అవలంబిస్తున్నాము అని చెప్తున్నారు అమిత్ షా. 50%, ఇప్పుడున్న ఎంపీ స్థానాల్లో 50% పెంచుతాము. సో అన్ని రాష్ట్రాలకు కూడా సమానంగానే పెరుగుతాయని హామీ ఇస్తున్నారు.